నమస్తే భయ్య. హాయ్ బాయ్ హాయ్. రీసెంట్ గా అల్లు అర్జున్ గారు ఇష్యూ అయింది. అంతా సెలబ్రిటీలు అందరూ వచ్చారు, పరామర్శించారు, వెళ్ళిపోయారు. అది అయితే దగ్గరగా చాలా క్లోజ్ పర్సన్ రామ్ చరణ్ గారు రాలేదని సోషల్ మీడియా మొత్తం కొడైకి వస్తుంది. దేనికంటారు? బేసిక్లీ అంటే ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే రామ్ చరణ్ గారు రాలేదని అంటున్నారు కదా. మెగా ఫ్యామిలీ రీసెంట్ గా వాళ్ళిద్దరికి చిన్న ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే వచ్చేవాళ్ళు. జనరల్ గా ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే రామ్ చరణ్ కి అంటే బన్నీ ఫస్ట్ ఎంట్రీ దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నది కదా. అది అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా బన్నీ అంత బయటకు వచ్చి రిలీజ్ చేసుకుని అంత బాక్స్ ఆఫీస్ ఇప్పుడు షేక్ చేశాడు. ఇప్పుడు పుష్ప 2 ఎలా ఉంది, బాక్స్ ఆఫీస్ షేక్ చేశాడు కదా. సో అక్కడి వరకు ఎదిగినాడంటే మెగా ఫ్యామిలీ సపోర్టే కదా. మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అయితే కష్టం. అది ఆ డిస్టర్బెన్స్ సంథింగ్ వాళ్ళు పర్సనల్గా ఏమైనా ఉంటే మనకు తెలియదు, కానీ పబ్లిక్లో మాత్రం ఈ పార్టీ పరంగా సమ్ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఇంకా ఉంటుంది. కొంతమందికి ఒక్కొక్కరికి ఉంటుంది, కొంచెం ఈగో ఉంటుంది. అరే మనల్ని కాదు, ఇప్పుడు యాజ్ ఏ ఫ్రెండ్ నువ్వు నా మాట కాదని. కజిన్స్ ఎవరు కూడా అసలు ఆయన గురించి సోషల్ మీడియాలో కానీ ఇలా జరిగిందని కానీ ఖండిస్తున్నాం అని కానీ బయట చెప్పారు, కానీ వీళ్ళు ఎవరు మెగా కాంపో ఓన్లీ చిరంజీవి గారు, నాగబాబు గారు తప్ప ఎవరు స్పందించలేదు. బేసిక్లీ ఆ టాపిక్ అంతా నెగిటివ్ అయిపోయింది కదా. మెగా ఫ్యామిలీని ఇట్లా ఆపోజిట్ అయ్యేసరికి బన్నీ నా ఆర్మీ అనేసి అడిగేసరికి వీళ్ళకి ఉంటుంది కదా. మనం ముందు వచ్చినప్పుడు డాడీ సపోర్ట్, పెద్దనాన్న సపోర్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా అనేసరికి నాకు సంబంధం లేదు, ఇప్పుడు నేను తోపు అయిపోయి బ్లాక్ బస్టర్ వచ్చేస్తుంది అంటే వదిలేసారు. అంత పెరిగిపోయింది కదా. ఇప్పుడు అల్లు అర్జున్కి స్టాండర్డ్ మారిపోయింది, కొంచెం ఉంటుంది కదా తనకంటూ. నాకు స్టార్డమ్ వచ్చింది ఉంటుంది కదా, దాన్ని అది మెయింటైన్ చేసేసరికి ఇంకా నెగిటివ్ అయింది అనమాట. ఎవరికి అందరూ పాజిటివ్గా తీసుకోరు కదా. అట్లా మెగా ఫ్యామిలీ దానికి సపోర్ట్ చేసేలా గేమ్ చేంజర్ సినిమా వస్తుంది. సినిమాకి వెళ్ళే ఛాన్స్ ఉందంటారు దానికి. ఇప్పుడు నువ్వు ఈ టాపిక్ అడిగి కదా, మంచి క్వశ్చన్ అడిగావు, నేను అదే చెప్తాను. గేమ్ చేంజరు బాక్స్ ఆఫీస్ గురించి అడిగినావు కదా. పుష్ప 2 1 వీక్లీ ఎంత కలెక్ట్ చేసింది? 11 రోజులకి 1400 కోట్లు చేసింది. అంతే కదా. ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్సే. నేను జనరల్గా ఈ సిచ్యువేషన్ బట్టి చూసుకున్న తర్వాత, ఈ డిస్టర్బెన్స్ తర్వాత మెగా ఫ్యామిలీ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చరణ్ ఫ్యాన్స్ కానీ ఎవ్వరు కూడా బన్నీకి సపోర్ట్ చేయలేదు. ఏ థియేటర్లో లేరు అసలు. ఓన్లీ చూసింది మాత్రం ఓన్లీ అల్లు ఫ్యాన్స్. నేను చెప్తా అల్లు ఫ్యాన్స్. బాక్స్ ఆఫీస్ నుంచి మాట్లాడతా, ఓన్లీ అల్లు ఫ్యాన్సే కదా. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రామ్ చరణ్ అన్నావు కదా. రామ్ చరణ్ కనుక యాడ్ అయితే అల్లు అర్జున్కి 1 వీక్లో నేను రాసిస్తా 2000 crores పక్కా వచ్చాయి. అది లేక అల్లు అర్జున్కి 1 వీక్ పట్టింది. లేకపోతే ఇప్పుడున్న స్టార్డమ్కి, సినిమా గ్రేస్ కానీ, దానికి ఉన్న స్టాండర్డ్స్ కానీ, దానికి ఉన్న విజువల్స్ క్వాలిటీ కానీ, మాస్ ఎలివేషన్ కానీ అల్లు అర్జున్ అయిపోయింది. తెలుసు కొట్టింది. సో రామ్ చరణ్ మీద కొంత భయం ఉంది, ఎందుకంటే శంకర్ గారు ఇంతకు ముందు సినిమా ఫ్లాప్ అయిపోయింది. సో ఆయన కెరీర్ కొంచెం అటు ఇటుగా ఉంది. ఇప్పుడు ఆయన రామ్ చరణ్ గారు బాక్స్ ఆఫీస్ ఇచ్చి కాపాడతారా? శంకర్ అసలు ఎలాంటి డైరెక్టర్, అసలు ఎన్ని హిట్లు, అసలు శంకర్ పేరు ఇండియాలో ఎవరికి తెలియదు. శంకర్ పేరు అంటే ఎవరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సారీ, శంకర్ పేరు చెప్తే ఎలాంటి డైరెక్టర్. ప్రతి డైరెక్టర్ ప్రతిసారి సక్సెస్ కావాలంటే అది కావాలంటే దెంగది. అది నార్మల్గా సినిమా అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ కదా, అవునా. ఒక సినిమా అవుతుంది, ఒక సినిమా హిట్ అవుతుంది, ఒకసారి ఉంటుంది. కానీ శంకర్ అనేది మినిమం స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే చరణ్లో మంచి క్వాలిటీ ఉంటుంది. కట్అవుట్ ఎలా ఉంటుంది, చరణ్ కట్అవుట్. సో దానికి చరణ్ ఎన్నుకున్నాడు. చరణ్కి ఆ సినిమాకి న్యాయం అవుతుంది. శంకర్ కెరియర్ అనే వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్ అవుతుంది ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఈ సినిమా ఆఫ్టర్ లాంగ్ టైం. తర్వాత ఎన్టీఆర్ గారు మోస్ట్ హైప్ గా వచ్చింది దేవరా. సో దగ్గర 530 కోట్ల దగ్గర అయిపోయింది ఓవరాల్ రన్. సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమా దాటి ఈ సినిమా ఎంత ఆ రకంగా చూసుకుంటే బ్రో దానికి 10 రెట్లు పోతుంది అసలు. మెగా ఫ్యామిలీ కానీ అంటే చరణ్ కున్న ఫ్యాన్ బేస్ వేరు బ్రో. పవన్ కళ్యాణ్ వేరే, అది వేరే. కానీ సపరేట్ గా తనకంటూ ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు. తన స్టార్డమ్ తను ఏదో డాడీ నుంచి వచ్చింది లేకపోతే ఫ్యామిలీ నుంచి వచ్చింది కాపాడుకోకుండా చరణ్ కున్న క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఓన్గా కష్టపడుతున్నాడు. ఇప్పుడు చూస్తున్నాం, చాలా సినిమాలు చూస్తున్నాం రీసెంట్గా. రంగస్థానం కానీ లేకపోతే 3RR కానీ తన యాక్షన్ క్వాలిటీ మాత్రం పీక్స్లో చాలా బాగుంటుంది. ఆ కట్అవుట్ చూడండి ఎలా ఉంది. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఉంటుంది చూడు 3RRలో, ఎట్లా ఉంటుంది కట్అవుట్. సో అదనమాట. డెఫినెట్గా దేవరగా దీనికి కంపారిజన్ లేదు. ఇది మాత్రం ఇంత బడ్జెట్ అని చెప్పుకోం, కానీ ఇది బ్లాక్ బాస్టర్ సినిమా అవుతుంది 100%. దాని ఇష్టం పోతుంది, మంచిగా పోతుంది సినిమా. శంకర్ కెరియర్ లో ఉన్న బెస్ట్ హిట్ అవుతుంది ఈ సినిమా. నమస్తే. అల్లు అర్జున్ గారు జైలు నుంచి వచ్చిన తర్వాత అందరూ కూడా విన్నారు. అటు కానీ ముందు కానీ వెనక కానీ అట్లానే ఎక్కడ సోషల్ మీడియాలో కానీ రామ్ చరణ్ గారు స్పందించలేదు. దాని పట్ల ఏమంటారు, ఎందుకు స్పందించలేదు అంటున్నారు? ఆయన గ్యాప్స్ ఉన్నాయంటారు. అదైతే అనిపిస్తుంది నాకు. అదైతే 100%. అదే మొన్నటి దాకా గొడవలు ఉన్నాయి, వాళ్ళ మధ్య దూరం పెరిగింది అని చెప్పేసి. ఇప్పుడు అందరు కలుసుకున్నప్పుడు రామ్ చరణ్ ఒకరే కలవలేదు. దానివల్ల ఆయన కూడా మాల ఒకటి వేశారు కదా, స్వామి మాల కూడా వేశారు. ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవడము అని చెప్పేసి తర్వాత మాట్లాడవచ్చు అని చెప్పేసి ఏమన్నా దాని వల్ల కూడా కొంచెం ఉండొచ్చు కదా.
కానీ మరి చిరంజీవి గారు వెళ్ళారు, ఆయన ఎందుకు సరిపోదా వీళ్ళు ఇంటి నుంచి అని కొంతమంది అంటున్నారు. దానికి ఆల్రెడీ చిరంజీవి గారు వెళ్ళారు కదా, అవునవును. ఆయన ఒక్కరు వెళ్తే ఇంటి నుంచి సరిపోదా, ఈయన కూడా పనిమాల వెళ్ళాలని కొంతమంది. ఇప్పుడు ఎంతైనా సరే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ అన్న తర్వాత ఎప్పుడు ఏ ఆడియో ఫంక్షన్ లో అయినా, ఏ ఫంక్షన్ లో అయినా రామ్ చరణ్ మొత్తం ఫ్యామిలీ కనిపిస్తది. కానీ ఈసారి ఎందుకు ఆయన కనిపించలేదు అనుమానం వస్తుంది కదా ఎవరికైనా. మెగా కజిన్స్ ఎవరు కూడా స్పందించలేదు ఆయన మీద. సాయిధరం తేజ్ గారు కానీ, వరుణ్ తేజ్ గారు కానీ, ఎవరు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళెవరు ఆయన తోటుగా వీళ్ళెవరు కూడా ఆయన మీద స్పందించలేదు. దేనికంటే అంటే ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే, మంచి క్వశ్చనే వేశారు. అయితే ఇంకోటి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనము ఆల్రెడీ పుష్ప రిలీజ్ కి ముందు నుంచి అన్ని వస్తున్నాయి, అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మనం చూస్తున్నాము పుష్ప రిలీజ్ గురించి అవన్నీ చూస్తున్నాం. కాబట్టి వీళ్ళు కూడా అసలు వెళ్ళేవాళ్ళు కాదు, చిరంజీవి కానీ నాగబాబు కానీ వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే తెలుసా, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ ఫ్యామిలీ ఇట్లా అల్లు అర్జున్ కి చాలా అభిమానులు ఎక్కువ ఉన్నారు. ఈ అభిమానులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయన గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి అది కూడా ఏదో వెళ్ళడం జరిగింది అంతే, లేకపోతే వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్క ఛానల్లో అల్లు అర్జున్ గురించి ఆయన ఎందుకు వెళ్ళలేదు, ఈ టైంలో సపోర్ట్ చేయాలి, అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పేసి నేను కూడా మాట్లాడాను. అన్ని నా దగ్గర ఉన్నాయి వీడియోస్. కానీ దానివల్ల ఏదో వెళ్ళాలి, చూడాలి, మాట్లాడాలనే విధంగా వాళ్ళు వెళ్ళారు అంతే. నాకు అట్లనే అనిపిస్తుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది రామ్ చరణ్, ఎలా ఉండబోతుంది సినిమా? 1000 కోట్లు బాక్స్ ఆఫీస్ కొడుతుంది అంటారా? శంకర్ డైరెక్టర్ అన్నారు. అయితే పుష్ప 2 అంత రాదు, కానీ సినిమా అయితే మంచిగా హిట్ అవుతుంది, పర్వాలేదు. దేవరా కాంపిటీషన్ ఉంది, 500 కోట్లు దాటింది దేవరా సినిమా. సో ఇది ఈజీగా అయితే 500 కోట్లు దాటుతుంది. మరి 1000 దాకా టచ్ అవుతుంది అంటారు ఈ మధ్యన? దేవరా కంటే గేమ్ చేంజర్ అయితే దాటచ్చు 100%. నమస్తే అండి. నమస్కారం అండి. మన అల్లు అర్జున్ గారిది ఇదైన తర్వాత ఫ్యామిలీ అందరూ సినిమా సెలబ్రిటీస్ అందరూ వెళ్ళారు. అయితే రామ్ చరణ్ గారు కలవలేదని చెప్పి అంటున్నారు. ఆయనకి ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదు, అయితే ఏదైనా వేరే కారణం చేత వెళ్ళలేదు అనుకుంటున్నారు. దానికి దీనికి సంబంధం లేదు కదండి, మనకి తెలియదు కదండి వాడి గురించి, మనకి ఎందుకండి. అంటే మామూలు ఇప్పుడు మనకైతే తెలియదండి. అంటే సినిమా సెలబ్రిటీలు అందరూ వెళ్ళారు, ఆయన ఫ్యామిలీ అయ్యిండు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుందో మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం కాబట్టి మనకి తెలియదు. అంటే చాలా మంది వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి ఫ్యామిలీలో అంటున్నారు, అది నిజమే అంటారా? నో అబ్జెక్షన్. మరి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది, అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఓకే, అదైతే బాగానే ఉంటది అనుకుంటున్నాను. 1000 కోట్లు మార్కెట్ కి వెళ్తుంది ఆ సినిమా? ఏమో తెలీదు ఎగ్జాక్ట్ గా, బాగానే హిట్ అవుతుందని డైరెక్టర్ శంకర్ గారు ఆయన ఇంతకుముందు సినిమాలు చూస్తుంటారు అంత బాగా. అలాగే ఇప్పుడు దేవరా కూడా దగ్గర 600 కోట్ల దాకా వెళ్ళింది. ఈ సినిమా దాన్ని దాటి ఇంకా ముందుకెళ్లే ఛాన్స్ ఉందా? ఎగ్జాక్ట్ గా నాకైతే తెలీదు, బట్ హిట్ అయితే అవుతుంది. అంటే ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి సినిమా ఏదన్నా 1000 కోట్లు మన తెలుగు నాకైతే అంటే మనం చూడలేదు కదా సినిమా మొత్తం, చూస్తుంటే కనుక చెప్పవచ్చు. చూడలేదు కాబట్టి ఎక్కువ చెప్పలేదు. అంత బాక్స్ ఆఫీస్ లేదనుకో. అంటే ఉంటది, ఎందుకు అలా అనుకోవాలి. అతని యాక్టింగ్, అతని పర్పస్ ఏంటిదని, అంటే పర్పస్ పక్కన పెడితే యాక్టింగ్, డాన్సింగ్ చూస్తే బాగుంటది, అన్ని బాగా చేశారు కాబట్టి. సో ఓకే. సాంగ్స్ అవి విన్నారా? ఒకటైతే విన్నాను, అదైతే చాలా బాగుంది. సో హిట్ అవుతుందని అనుకుంటున్నాను. శంకర్ గారు లాస్ట్ సినిమా భారతీ 2 ఫ్లాప్ అయింది. సో దాని నుంచి ఆయన ఇప్పుడు మళ్ళీ కోలుకుని ఒక మంచి సూపర్ హిట్ ఇస్తారనుకుంటున్నారా? అనుకుంటున్నాను. అదే భారతీ 2 తెలుసా, సినిమా చూసారా? నేను చూడలేదు కానీ ఈ సినిమా అయితే హిట్ అవుతుందని అనుకుంటున్నాను. నమస్తే బ్రో. ఇప్పుడు రీసెంట్ గా అల్లు అర్జున్ గారి అరెస్ట్ మీరు ఫాలో అయ్యారు కదా, అందరూ సెలబ్రిటీలు ఆయన ఇంటికి వచ్చారు. అయితే రామ్ చరణ్ గారు ఆయన దగ్గరికి రాలేదు, ఎందుకు? అలాగే వాళ్ళ మధ్య కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అంటున్నారు, అది నిజమే అనుకుంటున్నారు? లేదండి, దాని గురించి మనకేం తెలియదు. అంటే అది రాకపోవడం అంటే వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు బిజీగా అంటే వేరే వర్క్స్ ఉండొచ్చు, షెడ్యూల్ ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడన్నా కలుసుకుంటారు, వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మనది ఏంటంటే కొంతమంది టీవీ రేటింగ్స్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీళ్ళ రేటింగ్స్ కోసం అనవసరమైన న్యూస్ స్ప్రెడ్ చేసేసి ఇలా చేసేసి అలా చెప్తా ఉంటారు. ఫేక్ న్యూసెస్, ఫేక్ రిపోర్ట్స్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆల్రెడీ చిరంజీవి గారు వెళ్ళారు కదా, ఇప్పుడు ఈయన రాకపోతే ఏమైంది అంటున్నారు. అంటే ఇప్పుడు అతను రాకపోతే అంటే అతనికి వేరే పని ఉండొచ్చు, ఇంకా వేరే ఏదైనా ఉండొచ్చు, దానివల్ల రాకపోవచ్చు. ఇప్పుడు కాకపోతే రేపు కలుస్తారు, దాని కాకపోతే తర్వాత కలుస్తారు.
అంటే మామూలుగా శంకర్ గారి సినిమాలు అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, ఆయన ఎలాంటి సినిమాలు తీస్తారు మంచి. ఇప్పుడు మీకు ఈ సినిమా కూడా అంటే అది డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ పబ్లిక్ ఆ సినిమా కంటెంట్ ఎలా ఉంటది ఏంటనేది దాని మీద డిపెండ్ అయ్యి ఆడియన్స్. ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఐఏఎస్ చదివి ఎలక్షన్ ఆఫీసర్ గా చేయబోతున్నారు. సో మరి మీలాగా యంగ్స్టర్స్ కి అది ఇన్స్పిరేషన్ అవబోతుంది అనుకుంటున్నారా? ఇన్స్పిరేషన్ ఉంటే ఇంకా బాగుంటది అనుకుంటున్నాం. శంకర్ గారి సినిమాలు అంటేనే సోషల్ రెస్పాన్సిబుల్ గా ఉంటాయి. మరి మీరు అన్ని చూస్తుంటే కనుక పాతయి. సో అదే టైప్ లో మంచి పొలిటికల్ థ్రిల్లర్ తీస్తున్నారు ఆయన. సో యూత్ అందరికి ఎక్కిద్ది అనుకుంటున్నారు. అంటే వాళ్ళ కంటెంట్ ఎలా ఉందో మనకు తెలియదు కదా ముందే. ఆ కంటెంట్ బట్టి ఆటోమేటిక్ యూత్ అనేది అట్రాక్ట్ అయిపోతారు కంటెంట్ నచ్చితే మనకి. దాన్ని బట్టి కదా ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఒక చదువుకున్న ఆఫీసర్ కరెక్ట్ గా ఉంటే రాజకీయాలను ఎలా మార్చొచ్చు అనేది కాన్సెప్ట్. సో దానికే గేమ్ చేంజర్ అని పెట్టాడు. సో ఖచ్చితంగా మరి యూత్ అందరికి ఆ గేమ్ చేంజర్ నచ్చుతాడంటారా? నచ్చుతాడంటే చెప్తున్నాను కదండి, ఆ కంటెంట్ బాగుంటే మనకి యూత్ కి నచ్చినట్టు ఉంటే, యూత్ కి యూస్ఫుల్ గా ఉంటే అందరికి నచ్చుతుంది. నమస్తే భయ్య. నమస్తే. తాజాగా అల్లు అర్జున్ గారి ఇష్యూ బాగా నడిచింది. సెలబ్రిటీలు అందరూ వచ్చారు, పరామర్శించారు. అయితే సొంత ఫ్యామిలీ అయిన రామ్ చరణ్ గారు రాలేదని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. దానికి ఏమంటారు? ఆయన ప్రజెంట్ అయితే సినిమా షూటింగ్ అది ఉంది కదా గేమ్ చేంజర్, దాని విజయలో ఉన్నాడు. అంతేగాని ఇంకా పర్సనల్ విషయస్ మనకి తెలుసు. అంటే ఈ మధ్యన ఎక్కడ కూడా దాదాపు 4-5 ఏళ్ళుగా వాళ్ళు కలవట్లేదు, కొంచెం వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని ఫీల్ అవుతున్నారు జనం అంతా. నిజమే అంటారా? ఏమో అంత ఐడియా లేదు, పట్టించుకోను అంటాను నేను. అంటే దాని వెనక ఏ కారణం ఉండొచ్చు అనుకుంటారు అసలు? అంటే వాళ్ళ మధ్య ఉన్నాయనా లేకపోతే ఆ బాండింగ్ లేదన్నా? మీరు ఎలా చిన్నప్పటి నుంచి అవి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, అవి సర్దుబండిగా వాళ్ళు చూసుకుంటారు. అవి వాళ్ళు ఏమో బయటికి ఇది మామూలుగా పబ్లిక్ ఇట్లా చేస్తుంది తప్ప వాళ్ళ మధ్య ఉన్నాయో లేవో వాళ్ళు కన్ఫర్మ్ చేయట్లేదు. వాళ్ళకు ఉండే బాండింగ్ వాళ్ళకు ఉండే. అట్లానే మన చిరంజీవి గారు అయితే వెళ్ళారు. సో తండ్రిగా ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ కొడుకు రావాల్సిన పని అవసరం లేదు కదా కొంతమంది వాదిస్తున్నారు. మేము చిరంజీవి కొద్దిగా ఫ్రీ ఉండొచ్చు, రామ్ చరణ్ కొద్దిగా బిజీగా ఉండొచ్చు, అది కావచ్చేమో. అయితే ఇప్పుడు ఆయన గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది. సో ఇప్పుడు ఈ నెగటివిటీ కానీ ఇట్లాంటి ఏమన్నా ఆయన మీద పడే ప్రభావం ఉందంటారా? అట్లా సినిమాకి దానికి సంబంధం ఏమి ఉండదు. సినిమా హిట్ అయితే అందరూ చూస్తారు. ఇప్పుడు ప్రతి సినిమా కూడా 600 కోట్లు దాటేసి 1000 కోట్ల దాకా వెళ్ళిపోయాము తెలుగు ఇండస్ట్రీలో. సో ఆ సినిమా కూడా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? గేమ్ చేంజర్ ఓకే బాగుంటే మాక్సిమం బాగుంటుంది అనుకుంటున్నాం. బాగుంటే అనుకోండి. అంటే శంకర్ గారు లాస్ట్ టైం భారతీయుడు 2 ఫ్లాప్ చేశారు. సో అయితే దానికి ఏమైందంటే ఇప్పుడు ఈసారి ఫ్లాప్ అయింది కదా, మళ్ళీ పట్టలేదు. అది సినిమా అనేది అంటే ఆడియన్స్ బట్టి ఉండిద్ది. వాళ్ళకి ఏది నచ్చుదో వాళ్ళ ఇష్టం. అది నచ్చింది ఆడియన్స్ నచ్చింది అనుకో, అది ఆటోమేటిక్ హిట్ అవుతుంది. సో మరి శంకర్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు అనుకుంటున్నారా గేమ్ చేంజర్ తో? మేబీ కావచ్చు, కంబ్యాక్ ఇవ్వచ్చు. నమస్తే అన్న. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ గారి ఇష్యూ చూసారు కదా. సో అందరు సెలబ్రిటీలు వెళ్ళారు, పరామర్శించారు. అయితే రామ్ చరణ్ గారు వెళ్ళలేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. దేనికి వెళ్ళలేదు? వెళ్ళారు కదా అన్న, మొన్న రీసెంట్ గా షూట్ కూడా ఆపేసి కూడా వెళ్ళారు కదా. అంటే చిరంజీవి గారు వెళ్ళారు, రామ్ చరణ్ గారు వెళ్ళలేదు, కలవలేదు. వాళ్ళ మధ్య కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. నిజమే అంటారా? అలా ఏం లేదన్న, అది పక్కగా ఆయన ఖచ్చితంగా వెళ్తాడు కదా. అలా రిలేటివ్స్ కాబట్టి ఆయన ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు. అది ఖచ్చితంగా ఈ మధ్యన కొంచెం 4-5 ఏళ్ల నుంచి చెడిపోయింది అని అనుకుంటున్నారు. ఎవరి కాళ్ళు పాన్ ఇండియా రేజ్ లో ఉన్నారు. మరి వాళ్ళకి చెడిపోయింది అనుకుంటారు. అది నిజమే అంటారా? మరి ఊరికే పుకార్లు అంటారా? అవన్నీ నిజాలు కావన్న, అవి ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు. ఖచ్చితంగా ఆయన సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉన్నది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన సపోర్ట్ ఆయన చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వస్తుంది. సో ఆ సినిమా ఏ రకంగా బాక్స్ ఆఫీస్ చేయబోతుందంటారా? 1000 కోట్ల దాకా వెళ్తుంది అంటారా? వెళ్ళొచ్చు అన్న. అంటే రీసెంట్ గా RRR తర్వాత ఎన్టీఆర్ గారు దేవర 600 కోట్ల దాకా వెళ్ళింది. సో మరి అది దాటి వెళ్తుందా, అక్కడతో ఆగిపోద్ది అనుకుంటున్నారా? ఇది దాటొచ్చు అన్న. అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు పాన్ ఇండియా అన్ని సినిమాలు పాన్ ఇండియా ఆడుతున్నాయి. మన కలికి 1000 కోట్లు కొట్టింది. సో ఇప్పుడు ఇది కూడా ఆ కోవలోకి వెళ్తుంటారా, దేవరలాగా తగ్గిద్ది అంటారా? ఇదైతే కొంచెం బాగానే ఉంటది. కొంచెం ఇందులో చాలా వరకు చాలానే మేము కూడా వెళ్ళాము కాబట్టి మేము చూసాం కాబట్టి ఇది ఖచ్చితంగా బాగానే ఉంటది. ఖచ్చితంగా అంటే శంకర్ గారికి ఇంతకు ముందు సినిమా భారతీయుడు ఫ్లాప్ అయింది, అంతకుముందు అవి కూడా కొంచెం అడ్మిట్ అయింది. సో ఈ సినిమా కూడా వర్కౌట్ అవ్వదని చాలా మంది అంటున్నారు. మరి రామ్ చరణ్ గారు బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ తో లాగుతారా సినిమాని? లాగొచ్చు అండి. ఇది ఖచ్చితంగా ఇది చాలా బాగుంటది. ఎంటర్టైన్మెంట్ దాంతో పాటు పాలిటిక్స్ కూడా ఇందులో ఉన్నది కాబట్టి ఇది ఖచ్చితంగా బాగానే ఉండొచ్చు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ ని ఈ సినిమా నిజంగానే చేంజ్ చేస్తుంది అంటారా? ఈ సినిమాలో వచ్చే థాట్ తో చేంజ్ అవ్వచ్చు. అదే శంకర్ గారు కంబ్యాక్ కొడతారంటారు ఖచ్చితంగా? కొడతారు. ఆయన ఇంతకు ముందు సినిమాలు మీరు ఒక్కడున్నాడు ఒకే ఒక సినిమాలు చూసారా? చూసాం. మరి ఇప్పుడు అదే తరహాలో ఈ సినిమా ఉండబోతుంది అంటారు ఖచ్చితంగా? అంతకు మించి ఇది ఉండొచ్చు. నమస్తే భయ్య. రీసెంట్ గా అల్లు అర్జున్ గారి ఇష్యూ అవుతుంది, అందరూ చూశారు. అసలు ఏం జరిగింది అంటే అదంతా అందరూ తెలుసు. అయితే ఈ మొత్తం ఇష్యూలో సెలబ్రిటీలు అందరూ వచ్చి పలకరించారు ఆయన్ని.
అయితే క్లోజ్ పర్సన్ అయిన రామ్ చరణ్ గారు రాలేదని అందరూ మాట్లాడుకున్నారు, దేనికి అనుకుంటున్నారు? వాళ్ళు ఏ రీల్స్ వాళ్ళు రాలేకపోయింటారు, మరి వాళ్ళ పర్సనల్, మరి మనం చెప్పలేం దేని గురించి. అంటే వాళ్ళు రాకపోయినా వాళ్ళ తరపున వాళ్ళ నాన్నగారు లేరనేసి వెళ్ళకపోవచ్చు, అలా కూడా ఉంటుంది. వాళ్ళ మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఒక 4-5 ఏళ్ల నుంచి అంటున్నారు, అది నిజమే అంటారా? కానీ ఇప్పుడు చిరంజీవి అందరు కలిసారు కాబట్టి అంత అబద్ధమని నిరూపించారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మెగాస్టార్ గారి మాట ఫైనల్ అంటారా? మెగాస్టార్ మాట ఫైనల్, ఏదైనా వాళ్ళ ఇంటికి పెద్ద మెగాస్టారే. మెగాస్టార్ తర్వాత రామ్ చరణ్ గారు, మరి మెగాస్టారే వెళ్ళినప్పుడు రామ్ చరణ్ వెళ్ళరని దానికి ఏం లేదు. అంటే పర్టికులర్ గా వెళ్ళినా వాళ్ళ పని ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ తండ్రి లేరు కదా, మరి ఇంకెందుకు. షూటింగ్ల వల్ల, సినిమా ప్రమోషన్ వల్ల, దీని వల్ల వెళ్ళలేకపోవచ్చు. అట్లానే ఇప్పుడు పుష్ప మంచి బాక్స్ ఆఫీస్ చేసింది, గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 1000 కోట్ల దాకా రీచ్ అవుద్ది అనుకుంటున్నారా? 1000 కోట్లు కాకపోయినా ఒక 700-800 దాకా రీచ్ అవ్వచ్చు. అంటే శంకర్ గారు కూడా పెద్ద డైరెక్టర్ పెద్ద కదా, డైరెక్టర్. మరి ఆయన అంత పొటెన్షియల్ కొట్టలేరు అనుకుంటున్నారు ఈసారి. ఆయన మళ్ళీ ఆయనకి ఫేవరెట్ అయిన పొలిటికల్ జోనర్ లో వస్తున్నారు. సో మరి మళ్ళీ రికార్డులు తిరగరాయలేరంటారు ఆయన శంకర్ గారు? శంకర్ గారు రికార్డులు తెరేస్తే మరి ఏ సినిమాలో కూడా ఉండదు, కాకపోతే ఆడియన్స్ పల్స్పడి ఉంటుంది. పుష్ప అనేది సుకుమార్ గారు ఆడియన్స్ పల్స్ బాగా పట్టేశారు, ఎలివేషన్స్ కమర్షియల్ మూవీ అయిపోయింది, దాని ఎందుకు పోల్చలేము. అంటే యాక్చువల్ శంకర్ గారు మార్కెట్ అందరూ తెలుసు, రాజమౌళి గారి కన్నా ముందే, రాజమౌళి కన్నా ముందే రోబో సినిమాతో అతను టాలెంట్ నిరూపించుకున్నారు. మరి ఈసారి ఆయన ఫేవరెట్ పొలిటికల్ జోనర్ లో అలాగే రామ్ చరణ్ గారికి కూడా బాక్స్ ఆఫీస్ స్టామినా బాగుంటది. మరి ఆయన పెట్టుకుని ఆయన కొట్టలేరు అంటారా? మంచి స్ట్రైకింగ్ కొట్టలేరు అంటారు బాక్స్ ఆఫీస్ ని? తప్పకుండా కొడతారు. మినిమం సినిమా హిట్ అవకొస్తే ఒక 800-900 వెళ్ళిపోతారు. మరి సంక్రాంతి కాబట్టి ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే ఇప్పుడు RRR తర్వాత దేవరా సినిమా 530 ఆ రేంజ్ లో ఆగింది కలెక్షన్. మరి ఇప్పుడు అదే ఫ్యాక్టర్ ఈయనకు కూడా వస్తే కనుక అక్కడే ఆగిపోద్దా, ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉందా? కొద్దిగా కొట్టాల సేవ మీదకి కొద్దిగా క్రియేటివ్ ఉన్న డైరెక్టర్ శంకర్ గారు, దాని మీద కొద్దిగా బెటర్ గా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. సో ఒక ఇప్పుడు 700-800 గేమ్ చేంజర్ సినిమా రాజకీయాలను మార్చబోద్ది అంటారు నెక్స్ట్ టైం? అది పొలిటికల్ జోనరే కంపల్సరీ. సినిమానే బయట రాజకీయం మార్చేస్తుంది అనే ఉద్దేశం ఏం లేదు. సినిమానే చూస్తారు, సినిమాలో చూసినట్టు బయట అవుతాం, మారుస్తుంది అలాగే ఉండదు. సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. అంటే మీకు రంగస్థలంలో పాట ఉంటుంది, ఆ గట్టునుంటావా అని చెప్పి. సో దాన్ని చూస్తే కనుక అందరూ జన సైనికులు అందరూ ఆ గట్టునుంటావు ఈ గట్టునుంటావు వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో మరి ఈ సినిమాని వేరే నేషనల్ పార్టీలు కూడా ఓన్ చేసుకునే ఛాన్స్ ఉందంటారు, ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. సో మరి అన్ని భాషల్లోనూ పొలిటికల్ జోనర్ కాబట్టి ఈజీగా కనెక్ట్ అవుద్ది అంటారా? సినిమాను ఒక ఎంటర్టైన్మెంట్ లా చూస్తున్నారు చాలా మంది. సినిమాని బయట ఒకటిలా చేయకూడదు, చేయలేము కూడా.